శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీక్షకులకు మనవి, ఇంతవరకు నేను అలనాటి ఆణిముత్యాల కార్యక్రమం దాదాపు 50 ఎపిసోడ్ వరకు చేశాను. ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంటుందని నీతి కథలు అనే ఎపిసోడ్ ప్రారంభిస్తున్నాను. తర్వాత మళ్ళీ ఆణిముత్యాల కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. ఈరోజు కార్యక్రమం ఈ కార్యక్రమం ఎందుకు మొదలు పెట్టవలసి వచ్చిందంటే, కొంచెం డిఫరెంట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ నీతి కథలు అంటే ఇది పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్తే, ఇద్దరు యువకులు కథను అందిస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. ఇక ఇద్దరు యువకులు ఉన్న ఊళ్ళో పని లేక మరో ఊళ్ళో పని చేసుకోవాలని పక్క ఊరు బయలుదేరతారు. వాళ్ళిద్దరూ చాలా ఏనాటి నుంచో స్నేహంగా ఉన్నవాళ్ళు. ఆ ఊర్లో పని ఉండదు, పని లేని మూలంగా సరే బయట ఊరు వెళ్ళాలని వాళ్ళు అనుకుని బయలుదేరతారు. అయితే వాళ్ళు ఆ బయట ఊరు వెళ్ళాలి అంటే మధ్యలో ఒక అడవి దాటవలసి ఉంటుంది. అందులో క్రూర మృగాలు ఉంటాయని వాళ్ళకు తెలుసు. ఆ క్రూర మృగాలు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఏ ఆపద వచ్చినా సరే ఇద్దరూ కలిసి ఎదుర్కోవాలని వాళ్ళు అనుకుంటారు. అదేవిధంగా ఏ వచ్చినా సరే ఇద్దరం ఆ మృగాన్ని మనం ఇద్దరు కలిసి దాన్ని ఎదుర్కొని దాన్ని చంపాలను, లేకపోతే దాని నుంచి తప్పించుకోవాలనేటటువంటి ఒక ఐడియాతో వాళ్ళు ఇద్దరు అనుకుంటారు, కలిసి ఎదుర్కోవాలనుకుంటారు. ఇక బయలుదేరతారనమాట. బయలుదేరేటప్పుడు కొంత దూరం వెళ్ళేటప్పటికి అడవి వస్తుంది. ఆ అడవి వాళ్ళకు అడవిలో చాలా దూరం కొంత దూరం ప్రయాణం చేస్తారు వాళ్ళిద్దరూ. అడవిలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు పట్టుకొని చాలా గట్టిగా భయంగా అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. ఆ వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళేటప్పటికి ఏదో శబ్దం వినిపించినట్టుగా అనిపిస్తుంది. ఆ శబ్దం ఏమిటా అని చెప్పి పక్కకి వాళ్ళు తిరిగి చూస్తారు. తిరిగి చూసేటప్పటికి ఆ పక్కకు అటు ఇటు చూసినా అక్కడ ఎవరు ఏమీ కనిపించరు. ఆ తర్వాత వాళ్ళు ఇంకా మరికొంత దూరం వెళ్తారు. మరికొంత దూరం వెళ్ళేటప్పటికి వాళ్ళకి ముందుగా ఒక ఎలుగుబంటి కనిపిస్తుంది. అందులో ఒకడు తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం త్వరగా చెట్టెక్కి తన ప్రాణాలు కాపాడుకుంటాడు. అయితే రెండో వాడికి చెట్టు ఎక్కడం రాదు. చెట్టు మొదటినే భయంగా నిలబడి ఉంటాడు. ఎలుగుబంటి దగ్గరికి వచ్చేసింది. ఆ ఇద్దరిని చూసింది. అప్పుడు ఆ కుర్రవాడు అంటాడు, ఎలుగుబంటి నన్ను చంపకు అని 2 చేతులతోటి జోడించి ప్రార్థిస్తాడనమాట. అప్పుడు ఆ ఎలుగుబంటి అనూహ్యంగా మనుష్య భాషలో మాట్లాడుతూ, మీరెవరు, ఈ అరణ్యంలోకి ఎందుకు వచ్చారో అంటుంది. ఆ కుర్రవాడు ఎలుగుబంటి మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతాడనమాట. సంగతి అంతా చెప్తాడు. ఎలుగుబంటి పైన కుర్రవాడిని చూసి వాడెందుకు చెట్టు ఎక్కాడో అని అడుగుతుంది. వాడు నా ప్రాణ స్నేహితుడు, వాడి ప్రాణం కాపాడుకోసం నన్ను కింద వదిలేసి చెట్టు ఎక్కేశాడు, నాకు చెట్టు ఎక్కడం రాదు అని అంటాడనమాట. అందుకే క్రింద ఉండిపోయాను అంటే అప్పుడు ఎలుగుబంటి ఆలోచించి అర్థమైంది, స్నేహానికి ద్రోహం చేసేవాడి ప్రాణాలు కాపాడుకున్నాడు. అంటే నీ స్నేహానికి ద్రోహం చేసి వాడి ప్రాణాలు కాపాడుకున్నాడు. సరే, అలాంటి వాడిని క్షమించకూడదు, నిన్నేమి చేయను, వాడు చెట్టు దిగే వరకు ఇక్కడే ఉండి వాడి ప్రాణాలు తీస్తాను అంటుంది. అప్పుడు ఆ కుర్రవాడు భయపడి ఎలుగుబంటి వాడిని చంపకే, వాడు నా ప్రాణ స్నేహితుడు అని బ్రతిమాలుకుంటాడు. ఎలుగుబంటి వెళ్ళిపోతుందన్నమాట. ఆ కుర్రాడు చెట్టు దిగి, ఏంట్రా ఎలుగుబంటి నిన్నేమీ అనలేదు, పైగా ఏదో మాట్లాడుతున్నట్టుగా వినిపించింది అని అడుగుతాడనమాట. అప్పుడు ఆ కుర్రవాడు అంటాడు,
నిజమైన స్నేహితులతో స్నేహం చెయ్యమని, నీలాంటి ద్రోహులతో స్నేహం చెయ్యొద్దని అది చెప్పిందిరా అని అంటాడనమాట. అప్పుడు ఇంకెప్పుడు ఇలా చేయండిరా అని చెప్పి ఆ స్నేహితుడు క్షమించమని అడుగుతాడు. క్షమిస్తాడు. ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళిపోతారనమాట. ముందుకెళ్ళి మరో ఊరు చేరుకుంటారు.